అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. టాప్ డాక్టర్స్ ని మీ దాకా చేర్చి వారి ద్వారా సరైన విషయాలు చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో డేటాతో తీసుకోవడమే మా ధ్యేయం అండ్ మీ దాకా చేర్చడం మా లక్ష్యం. కాబట్టి ఇవాళ ఒక చాలా అనుభవజ్ఞులైన ఎండోక్రైనాలజీ ఎక్స్పర్ట్ ని కలవబోతున్నాం. ప్రొఫెసర్ పివి రావు గారు 40 సంవత్సరాల వారి కెరియర్ లో ఎండోక్రైనాలజిస్ట్ గా ప్రధానంగా క్లినికల్ ట్రయల్స్ చాలా ముందు చూపుతో ముందే రాబోయే ట్రెండ్స్ ఏంటి మెడికల్ సిస్టమ్స్ లో అని కనిపెట్టి ఆయనే ట్రయల్స్ నిర్వహించి ఆ తర్వాత అవి మార్కెట్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా డయాబెటాలజీలో, ఎందుకంటే డయాబెటీస్ కేసెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఆయన కెరియర్లో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో 5 లక్షలకి పైగా పేషెంట్లను ఆయన స్పృశించుంటారు. అలాగే చాలా మందికి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారి జీవితాన్ని, మెడికల్ ప్రయాణాన్ని సార్థకం చేసుకున్నారు. మన అదృష్టం ఇవాళ వారు మన స్టూడియోలో ఉండడం. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ తో మనం చేస్తున్న చిన్నపాటి తప్పులేంటి, ఎలా సవరించుకోవాలో కూడా చెప్తారు. సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే అండి. ప్రొఫెసర్ పివి రావు గారు, మీరు ఎండోక్రైనాలజీ విభాగంలో ఎక్స్పర్ట్ కాబట్టి దీనికి అంటే మీరు ఏమన్నా ఒక పూర్వపరాలు ఉన్నాయా మీరు ఇందులోకి రావడానికి? ముఖ్యంగా ముందు నుంచి కూడా నేను ఎంబీబీఎస్ అయిన తర్వాత రీసెర్చ్ సైడ్కి వెళ్ళాను అనమాట. గవర్నమెంట్లో ఐసీఎంఆర్లో రీసెర్చ్ ఫెలోగా వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత ఢిల్లీలో కూడా మా ప్రొఫెసర్లు అంతా మెడిసిన్ ప్రొఫెసర్లు, నేను పనిచేసిన మెడిసిన్ ప్రొఫెసర్లు ఆ రోజుల్లో 1970 మొదటి సంవత్సరాల్లో ఆయన ఇండియాలోనే ప్రఖ్యాత డయాబెటీస్ స్పెషలిస్ట్ అనమాట. సో ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి ఇక ఆయన ద్వారా నేను భారతదేశంలో డయాబెటీస్కి సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, దానికి సంబంధించిన సంస్థల్ని నిర్వహించడం, ఇలాంటివన్నీ చేశాను. ఆయన ద్వారానే మాకు ఈ కొత్త విషయాల్లో ఈ ప్రయోగాలు చేయటం అన్ని కూడా 1983 నుంచి నేను ఢిల్లీలో ఉన్నాను. 83 వరకు మెడ్రాస్లో పనిచేశాను. అప్పుడు కూడా మేము అక్కడ కూడా అంత డయాబెటీస్ మీద ఎక్కువగా డాక్టర్లు ఆ రోజుల్లో బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అలా నాకు వారి పరిచయంతో డయాబెటీస్లో ప్రవేశించాలనేటువంటి ఆలోచన కలిగింది. అలాగే ఇక 1978 నుంచి కూడా డయాబెటీస్ లోనే రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ రకరకాల విషయాలు తెలుసుకుంటూ, అలాగే డిగ్రీలు కూడా సంపాదిస్తూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో మెడికల్ సైన్సెస్ లో పనిచేశాను. 7 ఏళ్ళు అక్కడ పనిచేశాను. ఆ తర్వాత ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ కూడా గవర్నమెంట్ లో దాదాపు 25 ఏళ్ళు నేను ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను నిమ్స్ హాస్పిటల్. అందుకని మాకంతా లైఫ్ అంతా కూడా ఇక ఒకటే డయాబెటీస్ గురించే ఎన్నో రకాల పరిశోధనా కార్యక్రమాలు మాకు ఎక్కువ. ఇంత దారుణంగా డయాబెటీస్ పెరిగిపోవడం మీ కళ్ళ ముందు మీరు చూసుంటారు. అయితే భారతదేశం డయాబెటీస్ క్యాపిటల్ అంటారు, అంతా అంటే జంక్ ఫుడ్ అంటారు. కానీ వెస్ట్ లో తినేది జంక్ ఫుడ్డే, మనం చెప్పే జంక్ ఫుడ్ అంటే. మీరు కరెక్ట్ గా చెప్పారు, కరెక్టే. ఆ జంక్ ఫుడ్డే మనం తింటాం, లేదా మనకి వేరే జంక్ ఫుడ్లు కూడా ఉన్నాయి. మన కారపూసలు, మన సమోసాలు, మన పకోడీలు, మన మిక్సర్లు కూడా వాళ్ళ జంక్ ఫుడ్ ను వాళ్ళు ఎలా అనుకుంటాం, మనం కూడా మన స్నాక్స్ అలా జంక్ ఫుడ్ అనుకోవాలి. అవును. ఈ కారణాలన్నీ లోపల కారణాలు ఒకటే, డయాబెటీస్ ఎక్కువ అవటానికి కారణాలు. జంక్ ఫుడ్ అనేది భారతదేశం జంక్ ఫుడ్ వేరు, వాళ్ళ జంక్ ఫుడ్ వేరు. మనం తింటున్నాం, వాళ్ళు తింటున్నారు. సో మనం కూడా ఆందోళన పడాల్సిన జంక్ ఫుడ్స్ ఉన్నాయి మన సిస్టమ్ లో. చాలా ఉన్నాయి. ఒకప్పుడు అది మనకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ముందు తట్టేది ఫుడ్డే కాబట్టి ఫుడ్ ద్వారా చాలా అన్యాయాలు జరిగిపోతున్నాయి రోజు. అయితే సార్ మీ ప్రయాణంలో మీరు ఎక్కువ క్లినిషియన్ గా ఉన్నారా, రీసెర్చ్ పర్సన్ గా ఉన్నారా? అలా క్లినిషియన్ గా ఉన్నప్పుడు మీరు చాలా రేర్ కేస్ అనుకుని ఒక చాలా అద్భుతమైన విషయం కనుగొన్న సందర్భము, లేదు ఒక చాలా ముదురు కేసుని మీరు సాల్వ్ చేసిన సందర్భం ఉంటుంటుంది కదా? అంటే మేము డయాబెటీస్ అనేది మేమందరం కూడా రక్తంలో గ్లూకోజ్ 500, 600, 1000 మిల్లీగ్రాములతో వచ్చిన వాళ్ళని, అంటే మాకు సాధారణంగా గవర్నమెంట్లో పనిచేసినప్పుడు అలాంటి కేసులు చాలా వస్తాయన్నమాట. వాళ్ళకి ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అర్జెంటుగా, ఒక 2-3 గంటల్లోనే పెద్ద ఆపరేషన్, మేజర్ ఆపరేషన్, 5-6 గంటలు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ 600 ఉంటుంది, 1000 ఉంటుంది. మా డాక్టర్లు, ఎనస్థీషియా వాళ్ళు, మా సర్జరీ వాళ్ళు వాళ్ళని మీరు 120 మిల్లీగ్రాములకు రప్పించండి దాన్ని అని చెప్తారు అనమాట. అదే మాకు చాలా గొప్ప విషయం. 2-3 గంటల్లోనే 600 షుగర్ ని మరి శరీరంలోని మిగతా అవయవాలు పాడవకుండా దాన్ని 600 నుంచి 120కి రప్పించేసి మరి డాక్టర్లకి, ఇది సాధారణంగా మాకు అదేదో అత్యద్భుతమైన కార్యక్రమంగా కాకుండా ప్రతిరోజు మేము సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవి బయట ప్రాక్టీస్లో ఇలాంటివి చేయడం కష్టం. దానికి సంబంధించిన డాక్టర్లు ఉండాలి, సంబంధించిన పరీక్షలు అన్నీ ఉంటాయి. కాబట్టి మాకు వీటినే నేను ఎక్కువగా చెప్పుకుంటే, మీరు ఏదైనా అద్భుతాలు సాధించారా అంటే, మేము సాధించిన అద్భుతాలు క్లినికల్లో
1000 షుగర్ ఉన్నా కూడా 1000 మిల్లీగ్రాముల షుగర్ ఉన్న వాళ్ళకి కూడా 1-2 గంటల్లో దాన్ని 100కి రప్పించేసి ఏం చేస్తారు సార్? మందులు ఇవ్వడం? మందులంటే మన ఐవి మందులు ఇచ్చి చాలా కష్టం అనమాట. 1000-2000 షుగర్ ఉంటే అంటే మీరు చెప్పిన నంబర్లు అసలు తల తిరుగుతుంది. ఏం సిమ్టమ్స్ వస్తారు సార్ వాళ్ళు? హఠాత్తుగా 1000 మిల్లీగ్రాములు వస్తే వాళ్ళకి కళ్ళు తిరగటం, లేదా నోరు ఎండిపోవటం, డీహైడ్రేషన్ అంటాం. శరీరంలోని రక్తంలోని నీరంతా కూడా తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చి అవయవాల్లో ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోను, గుండెలోను, మెదడులోను ఉన్నటువంటి కణాల్లో నీరు తగ్గిపోతే వాటికి సంబంధించిన సమస్యలు వస్తాయన్నమాట. కానీ అదే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం బయట, సంవత్సరాల తరబడి షుగర్లు ఎక్కువగా ఉంటుంటే 400-500 ఉంటూ అలా దానికి అలవాటు పడిపోతారు. అవును, అలవాటు పడిపోతే వాళ్ళకి ఏమి, మనం ఏదో రక్త పరీక్ష చేస్తే తప్ప వాళ్ళకి ఎటువంటి సమస్యలు బయటపడవు. అవును, అదో రకమైన సమస్య మాకు. అది డయాబెటీస్ వాడికి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళని ఏదో చూసి వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళతో మాట్లాడి మేము చెప్పలేము. కాబట్టి రక్త పరీక్షల్లో తెలుసుకుంటాయి. అలాగా చాలా కాలంగా రక్తంలో 500-600 షుగర్ ఉన్నవాడు ఏ సమస్య లేకుండా బయట సాధారణంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది ఒకవేళ అది కంటిన్యూ అయితే? వాళ్ళకి చాలా డెఫినెట్గా వచ్చే సమస్యలు ముఖ్యంగా రక్తనాళాలు గట్టిపడిపోతాయి అన్నమాట. వీళ్ళందరికీ రక్తం గట్టిపడుతుంది, రక్తం చెక్కబడిపోతుంది కదా. రక్తం చెక్కబడిపోతుంటే ఎక్కడైనా రక్తనాళాల్లో అది గడ్డగట్టి, ఆ ధమనంలో, గుండె ధమనంలో, కరోనరీ ఆర్టరీలో గడ్డగడితే హార్ట్ అటాక్ వస్తుంది. మెదడులో ఆర్టరీలో గడ్డగడితే అక్కడ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. ఇలాగా ముఖ్యంగా రక్తనాళాల సమస్యలు, తర్వాత మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అందరికీ. కాకపోతే ఏంటంటే అది ముందు తెలీదు. చాలా మందికి రాబోతోంది అనే విషయం 5-10 ఏళ్ల తర్వాత గుండె జబ్బులు వస్తాయని, మూత్రపిండాల జబ్బులు వస్తాయని తెలీదు. గ్లూకోజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది, అసలు ఉందనే పట్టించుకోరు. 5-10 ఏళ్ళు పోయిన తర్వాత ఇక ఏదో ఒక సమస్య, శాశ్వతంగా అంగవైకల్యం వచ్చేటువంటి సమస్యలు వస్తాయి. అబ్బో, అయితే ఇలా పట్టించుకోకపోవడం డేంజర్ సైన్స్. అంటే అందుకే ఇప్పుడు యాన్యువల్ చెకప్స్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేసాయి. ఆ రోజుల్లో లేవు కదా సార్, అంత అంటే మన దేశంలో అయితే లేవు కదా సార్. ఇన్ని పరికరాలు కూడా లేవు, ఇప్పుడు అన్ని వచ్చాయి. ఇప్పుడు ప్రతి మనిషి, ప్రతి ఇంట్లోనూ అందరికీ డయాబెటిస్ మెడికల్ షాప్ ఉంటుంది అంతే కదా సార్. కరెక్ట్. అది చేత్తో ఏమంటారు, దాన్ని ఏమంటారు సార్? అదే గ్లూకోజ్ మీటరు. దాదాపు అందరి దగ్గర ఒక బీపీ మిషన్ 2,500 రూపాయలు దొరుకుతుంది, ఇదో 1,500 రూపాయలు దొరుకుతుంది. CGM దొరుకుతుంది, CGMSలు వచ్చేసాయి, చాలా మంది వాడుతున్నారు. ఇదివరకులాగా కాకుండా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. దానివల్ల అందరికీ అవగాహన పెరిగింది, అది మంచి విషయం. అందరికీ డయాబెటీస్ అంటే అవగాహన పెరిగింది, లావుగా ఉంటే సమస్యల గురించి తెలిసింది, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలో కూడా తెలుస్తుంది. అవగాహన కార్యక్రమాలు మేము చేస్తున్న వాటితో పాటుగా ఈ పరికరాల వల్ల కూడా ఎవరికి వారు నేర్చుకుంటున్నారు. మీడియా సహకారం చాలా ఉంది గత 30 సంవత్సరాలుగా. ఒక విషయం చెప్పుకోవాలంటే భారతదేశంలోని రాష్ట్రాల అన్నిటిలోనూ పోల్చుకుంటే మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో అవగాహన ఎక్కువగా ఉందన్న విషయాన్ని ICMR ఇండియా అనే స్టడీలో తేల్చారు. చాలా మంచి విషయం. అంటే మేము మా గొప్పతనం మేము చెప్పుకోవడం అనమాట. గత 30 సంవత్సరాలుగా మేము చేసినటువంటి కార్యక్రమాల వలన మిగతా రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణాల్లోనైనా పల్లెటూళ్ళలో అయినా కూడా డయాబెటీస్ గురించిన విషయాలు అందరికీ తెలుసు. డయాబెటీస్తో వచ్చే సమస్యలు తెలుసు, డయాబెటీస్ని ఎలా పరీక్షలు చేసుకోవాలో తెలుసు. వాళ్ళు చేసుకుంటున్నారా లేదనేది వేరే విషయం, కానీ తెలుసు, అవగాహన అనేది ఉందనే విషయాన్ని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉందని పరిశోధనలో మన ICMR ఇండియా అంటాం దాన్ని, ఆ కార్యక్రమంలో వాళ్ళు చెప్పారు. మాకు చాలా సంతోషించాం ఆ విషయం తెలుసు. ఆంధ్రులకు ఎలాగో ఆరంభ స్వరత్వం ఎక్కువ కదా సార్, అందరూ ముందుంటారు అన్నిట్లో నేర్చుకోవడానికి. పాటించడంలో మనకి రైస్ ప్రైమరీ ఒక ఫుడ్ కదా సార్. సో మీ దృష్టిలో సార్ అసలు ఏ ఫుడ్ పదార్థాలు తింటున్నాం అన్నది ముఖ్యమా? అంటే రైస్ తింటే డయాబెటీస్ వచ్చేస్తుందని ఇప్పుడు అందరికీ అలా పడిపోయింది మైండ్ లో, అది వాస్తవం అంటారా? అంటే మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు ఈ అన్నం లేనప్పుడు, మరి గోదావరి జిల్లాలో అన్నం లేనప్పుడు అన్నాన్ని పండించి ఎంతో మంది, లక్షల మందికి ప్రాణం పోశారు. ఒకప్పుడు మనకి ఈ ఆయుర్దాయం చాలా తక్కువ ఉండేది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30-40 కన్నా ఎక్కువ కాలం బతికేవాళ్ళు కాదు. వాళ్ళందరూ 70 ఏళ్ళు బతుకుతున్నారు. మనకి ఆరోగ్యం, ఆహారం, నాకు తెలిసి 30 సంవత్సరాల క్రితం కూడా మెరాస్మస్ అనే వ్యాధి, తర్వాత క్వాషియార్కర్ ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్ సిటీలోనే చాలా ఎక్కువ ఉండేది. ఇవాళ ఎక్కడా కనిపించట్లేదు. అంటే మనం ఆహార పరంగా
ఆరోగ్యపరంగా మనం ఎంతో సాధించాం కదా 30 సంవత్సరాలుగా. ఎనీమియా అనేది ఒకటి కనిపిస్తుంది, రక్తహీనత మొత్తం అందరికి ఉంది. కానీ ఈ కంటి ఇప్పుడు రేచీకటి అనేవాళ్ళం, ఇప్పుడు నిక్టలోపియా అని చెప్పేసి వైటమిన్ ఏ డెఫిషియన్సీ కంప్లీట్ గా పోయింది. ఇవన్నీ కూడా మనం మన ఆహార విషయాల్లో మార్పుల వలన ఆరోగ్యం పెంచుకుని మనం ఇవన్నీ కూడా సాధించగలిగాం గత 20 సంవత్సరాలు. ఇలాగే ఒకప్పుడు మరి 100 సంవత్సరాల క్రితం ఆహారం అంత లేని రోజుల్లో, మరి అన్నం లేని రోజుల్లో జొన్నలు, రాగులు, సజ్జలు లాంటి తింటూ మనం కొన్ని సమస్యలకు కూడా లోనయ్యాం. కానీ వాళ్ళ తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి అన్నం అనేది దొరకటం వలన వరి పండుతోంది. భారతదేశంలో వరి ఎక్కువగా పండే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. వాళ్ళ భారతదేశం మొత్తానికి వరి ఎక్కువ పండేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దీన్ని తప్పుబట్టి దీని వలన దోషాలు ఉన్నాయి, హాని కలుగుతోంది అని అందరూ చెప్పుకోవటం అంత మంచి విషయం కాదు. కాకపోతే మీరు తినేటువంటి ఆహారంలో వరి ఎలాగా మీరు వాడుకుంటున్నారు? 2 సార్లు మరబట్టారా, ఒకసారి మరబట్టారా? తర్వాత ఇవాళ మరి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ధాన్యాన్ని బాగా మరబట్టి ఆ పైన ఉన్నటువంటి హస్క్, ఆ ఓకా చుట్టూ తీసి దాంట్లోంచి ఆయిల్ తీసినట్లయితే బ్రాన్ ఆయిల్ కి ఎక్కువ డబ్బు వస్తుంది మనం బియ్యం అమ్ముకున్నా కూడా. అందుకని బాగా మరబట్టేసి మరి ఇవన్నీ బయటకు తీసి ఆయిల్ అమ్ముకోవటం ముఖ్యం కానీ బియ్యం ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో బాగా తెల్లగా శుభ్రంగా జీర్ణం అయిపోయి ఆహారం తీసుకున్న, అన్నం తీసుకున్న అరగంటలోనే మొత్తం జీర్ణం అయిపోయి రక్తంలోకి వెళ్ళి, అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ బాగా పెరిగిపోయేలాగా చేసి పండిస్తారు. అలాంటి ఆహారం తీసుకోవటం మన తప్పు, మన వంట పద్ధతుల్లో తప్పు, అంతేగాని అన్నాన్ని తప్పు పట్టకూడదు. ఎంత గొప్ప మాట అన్నారు సార్. అంటే మీ అనుభవం కనిపిస్తుంది స్పష్టంగా. అన్నాన్ని తప్పు పట్టలేము, మనం పండించే విధానం, దాన్ని ప్రాసెస్ చేసే విధానం తప్పు కాబట్టి అది మనకి చేటు చేస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఈ డయాబెటీస్ పరీక్షల్లో మనకి HbA1c ఒకటి కామన్ గా, ఫాస్టింగ్ గ్లూకోజ్, అయితే ఇప్పుడు ఫాస్టింగ్ ఇన్సులిన్, హోమాయార్ ఇవన్నీ అంటున్నారు. మీరు ఏది ప్రామాణికం అంటారు? రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటేనే డయాబెటీస్ నిర్ధారణ చెప్తున్నాం, మనం డయాగ్నోస్టిక్ గా వాడతాం. అలాగే రక్తంలో గ్లూకోజ్ తగ్గడం అనేది ఒక టార్గెట్ గా పెట్టుకుని మనం మందులు ఇస్తున్నాం అనమాట. మందులు ఇవ్వడానికి, నిర్ధారణ చేయడానికి రక్తంలో గ్లూకోజ్ అనేది ప్రామాణికం, దాంట్లో తిరుగులేదు. HbA1c అనేది ప్రామాణికం కాదు కానీ ఒక రకంగా మనకు ఉపయోగం అనమాట. అంటే 3 నెలలకు ఒకసారి, గత 3 నెలలు బాగుందా లేదా మనం చేసిన చికిత్స అని తెలుసుకోవడానికి వాడుతున్నాం HbA1c అనేది. కాకపోతే ఇక రాబోయే కాలంలో రక్తంలో గ్లూకోజ్ యొక్క అవసరం తగ్గిపోతోందని ఒక కొత్త సూచనలు వస్తున్నాయి. రక్తంలో గ్లూకోజ్ రోజంతా కూడా ఒకలానే ఉండదు, అది 20 సెకండ్లకు ఒకసారి మనం చేయగలిగినట్లయితే మారిపోతాం. ఆ మారిపోవడం కూడా వేరియబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఒక 5 నిమిషాల క్రితం 100 ఉంటే 5 నిమిషాల తర్వాత 300 ఉండొచ్చు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ 50 ఉండొచ్చు. వేరియబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదో రక్త పరీక్ష చేసి ఉదయం తిన్న తర్వాత, గంట తర్వాత, 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేసి దాంట్లో ఉన్న షుగర్ని బట్టి ఆ రోజంతా ఇలాగే ఉందని మనం ఊహించి మందులు ఇవ్వటం అనేది తప్పు. సో మరి డయాబెటీస్ ఉందా లేదా అని ఎలా నిర్ధారిస్తాం మనం? అదైతే రక్తంలో గ్లూకోజ్ దానికి మంచి ఒక నెంబర్ కూడా ఇచ్చేసారు, సంఖ్య. 125 ఉంటే డయాబెటీస్ లేదు, తినక ముందు 126 ఉంటే డయాబెటీస్ ఉంది. అలాగా ఫాస్టింగ్ అంటున్నారు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్. తిన్న తర్వాత అయితే 140, 200 నెంబర్లు ఇచ్చారు. సో ప్రతిదానికి సంఖ్యలకు ఆధారంగా మనం చేస్తున్నాం. అది రీజనబుల్ ఎస్టిమేట్ అని చెప్పొచ్చు. రీజనబుల్ ఎస్టిమేట్. దాంట్లో కూడా కొన్ని అటు ఇటుగా ఉంటాయి కానీ అది డాక్టర్ల వాళ్ళ అనుభవంలో మందు ఇవ్వాలా, ఇవ్వక్కర్లేదా, ఏం ట్రీట్మెంట్లు చేయాలనేది డాక్టర్లు తీసుకుంటారు. ఒకప్పుడు ఇండియా హెల్దీగా ఉండేది, ఇప్పుడు బాగా అన్హెల్దీగా మారిపోయిందని మనం చాలా బాధపడుతున్నాం. వాటికి ప్రధాన కారణాలు ఏంటంటే, నడిచేస్తే ఆ హెల్త్ వచ్చేస్తుందా, జిమ్కి వెళ్ళిపోతే హెల్త్ వచ్చేస్తుందా, సెడెంటరీ లైఫ్ ఒక్కటే కారణమా, లేదు మనం జంక్ ఫుడ్ తింటున్నాం అంటాం, రోజు పని కట్టుకుని ఎవరు బర్గర్లు, పిజ్జాలు కూడా తింటారు సార్. సో మరి ఏమిటి సార్ కారణం? అలాగే పకోడీలు, బజ్జీలు కూడా ఈ మధ్య తినలేదు. ఇప్పుడు ఒక్క పకోడీ తింటే దాని క్యాలరీస్ అంతా ChatGPT చూసి మరి తింటున్నారు మాలాంటి వాళ్ళు. సో మీరు చెప్పండి సార్. అలా చేయడం చాలా మంచి పని అండి, మీరు చెప్పింది చాలా బాగుంది. ఇప్పుడు నెమ్మదిగా గూగుల్లో అన్ని వచ్చేసాయి కాబట్టి మీరు పకోడీ తిన్నప్పుడు దాంట్లో ఎంత క్యాలరీలు ఉన్నాయని తెలుసుకొని తింటాం. క్యాలరీలో నేను ముఖ్యంగా చెప్పేది, మీరు చూడండి, ChatGPTలు చూస్తూ ఉండండి, గూగుల్లో చూస్తూ ఉండండి, ప్రతిదాన్ని కూడా మీరు అందులో ఏముందని తెలుసుకోవటం చాలా ముఖ్యం. అవును, ఇప్పుడు మనకి సమస్యలన్నిటికీ అదే మూల కారణం, మన ఆహారమే. కాబట్టి పకోడీలో ఎంత నూనె ఉందో తెలుసుకోవాలి, బాగా ఉంటుంది, అది ఇంపార్టెంట్. అంతేగాని అందులో ఎంత షుగర్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్, కార్బ్స్ అనేది అనవసరంగా దాని మీద ఒక దుష్ప్రచారం జరిగిపోయింది. రైస్ తినకూడదు, అన్నం తినకూడదు,
పంచదార తినకూడదు, కార్బ్స్ అనేవి తగ్గించేయాలి, కట్ చేయాలి. కార్బ్స్ తగ్గిస్తే చాలా సమస్యలు వస్తాయి. 55% కన్నా తక్కువ కార్బ్స్ అంటే మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాన్ని, మనం మనిషి అనేవాడు పిండి పదార్థాల మీదే బతుకుతున్నాడు. అయితే 1800 క్యాలరీస్ వేసుకుంటే ఉజ్జాయింపుగా అందులో 900 క్యాలరీస్ దగ్గర మీకు కార్బ్స్ నుంచి రావాలంటున్నారు. రాకపోతే మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అన్నమాట. 55% ఉండాలి, 50% కాదు, 55% ఉండాలి. అంటే 1000 క్యాలరీస్ అనుకుంటే కూడా సార్ 250 grams of carbs we need 100%. because 250 into 4 ఒక్కొక్క గ్రామ్ ఆఫ్ కార్బ్ is 4 calories కదా సార్. కాబట్టి 55% అయినా కూడా పిండి పదార్థం ఉంచుకోవాలి. మనకి వాళ్ళ భారతదేశంలో ఆహారంలో లోపాలు ఏం జరుగుతున్నాయంటే, ఒకటి ప్రోటీన్ తక్కువ ఉంది, ఆ మాంసకృతులు తక్కువ ఉండటం వలన మన అందరికీ చాలా సమస్యలు వస్తున్నాయి, అదొక విషయం. రెండో విషయం ఏంటంటే నూనె పదార్థాలు ఎక్కువ అవుతున్నాయి. మామూలుగా నూనె పదార్థాలు ఎక్కువ అవటం అంటే, మరో విషయం చెప్పుకోవాలంటే, మనం వాడేటువంటి వంట పద్ధతులు మనం దాన్ని బాగా మరిగిచ్చి, అంటే నూనెలో ముంచి, ప్రపంచంలోని అన్ని దేశాల్లోనే ఏదైనా ఆహారం తీసుకోవాలంటే దాని మీద వాళ్ళు వేడి చేసుకుని నూనె జల్లుతారు కానీ దానిలో ముంచి దాన్ని వేడి చేయరు. రెండోది ఏంటంటే, నిన్న పండించిన పదార్థాన్ని, ఆహార పదార్థాన్ని మళ్ళీ రెండోసారి మూడోసారి వేడి చేయడం కూడా మనకు సామాన్యం అయిపోయింది. సో ఆ వేడి చేయడం వల్ల కూడా దానిలో ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి, ప్లస్ క్యాన్సర్ కలిగించేటువంటి పదార్థాలు కూడా వస్తాయి. ఇటు పక్కన గుండె జబ్బులే కదా, అటు క్యాన్సర్ జబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఇలాగా రెండోసారి వేడి చేయడం అనేది తప్పు. తర్వాత నూనెలో ముంచి వేయించడం తప్పు. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా వంట పద్ధతుల్లో, మన భారతదేశం వంట పద్ధతుల్లో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ వీటిని మరీ ఎక్కువగా వాడుతున్నాం అనమాట. ముఖ్యంగా ఏదైనా మనం పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్తే నిన్న తయారు చేసింది, అదే వాళ్ళ పొద్దున్న తయారు చేసింది వేడి చేసి మనకి ఇస్తున్నాం. మనం కూడా 2-3 రోజులకు ఒకసారి కూరలు చేసుకుని మైక్రోవేవ్ లో పెట్టుకుని తింటున్నాం, రోజు అదే వేడి చేసుకుని. సో ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. అంతేగాని ఆహార పదార్థాన్ని తప్పు పట్టకూడదు. అంటే ఏదో బియ్యం తప్పు, లేకపోతే పొటాటో, బంగాళదుంప తప్పు అలా అనకూడదు. దాన్ని వండే పదార్థాల్లో, వండే పద్ధతుల్లో తప్పులు అనమాట. సో ప్రధానమైన కల్ప్రిట్స్ నాకు అర్థమైంది. సూపర్ రిఫైనింగ్ రైస్ అండ్ పిండి పదార్థాలు ఒకటి చెప్పారు, రెండు నూనె పదార్థాలు మనం గ్రహించట్లేదు, కార్బ్స్ ని తప్పు పడుతున్నాం కానీ యాక్చువల్లీ కల్ప్రిట్ ఇది. ఎందుకంటే మళ్ళీ కూరలు వేడి చేస్తే అది బ్యాడ్ ఫ్యాట్ గా మారుతుంది. రెండోది ఆ ఫ్యాట్ కంటెంట్ కూడా బాగా ఎక్కువ అవుతుంది. అది సో చాలా ఇది గ్రహించకుండా చేస్తున్న తప్పులు సార్. ఎందుకంటే 2 కదా బజ్జీలు, ఒక 2 బజ్జీలు తింటే ఒక చక్కగా అంత నూనె వచ్చేస్తుంది మన బాడీలో, అంతే కదా సార్? అవును, 3వ వంతు నూనె ఉంటుంది. మీరు పకోడీ కానీ బజ్జీ కానీ కారం పోసేస్తే చేతికి తగలదు, ఏది తగలకుండా నూనె వెళ్ళిపోతుంది లోపలికి. కాబట్టి ఏదైనా మీరు ఒక ఆహార పదార్థం, మన భారతదేశ వంటకాలు ఏం తీసుకున్నా కూడా, మిఠాయిలు కూడా ఏం తీసుకున్నా కూడా దాంట్లో 3వ వంతు నూనె పదార్థం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అయితే మనకి గతంలో హెల్దీగా ఉన్న ఇండియా అన్హెల్దీగా మారడానికి ఇదే కారణం. అంటే దానికి తగ్గట్టు మనం నడవట్లేదు, ప్రభుత్వ పరంగా ఆలోచించినట్లయితే మనకున్న సమస్యల్ని మనం చాలా తగ్గించుకున్నామండి. ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు అనారోగ్యాలు ఎక్కువగా ఉండేటువంటి రోజుల నుంచి వాళ్ళ ఆరోగ్యం ఉన్న రోజు వేరే. కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ తగ్గాయి కానీ లైఫ్ స్టైల్ డిసీజ్ కొంచెం పెరిగినట్టే కదా సార్? కరెక్ట్. ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అన్ని తగ్గిపోయినాయి, బాగా తగ్గాయి. అవును. కాకపోతే ఇప్పుడు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మరి ఈ గుండె జబ్బులు అవుతానేమి, క్యాన్సర్లు అవుతానేమి, ఊబకాయం, డయాబెటీస్, ఇవి పెరిగాయి అనమాట. అలాగా మొత్తం అంతా అనారోగ్యంలో వెళ్ళామని అనుకోకూడదు. మనకి ఇంకా అవకాశం ఉంది. మనకి ఇప్పుడిప్పుడే మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇప్పుడిప్పుడే మనం ఈ జబ్బులకు లోనవుతున్నాం. భారతదేశాన్ని డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్తారు కానీ సంఖ్యాపరంగా చూసుకుంటేనే క్యాపిటల్, కానీ మన శాతం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో డయాబెటీస్ అమెరికా, చైనాలో ఉన్నట్టు లేదు. మనకు 10%, 25 ఏళ్ళు దాటిన వాళ్ళలో 10% అనమాట. అందుకని మనమేమి అంత మొత్తం పాడైపోయి ఏం లేవు అనారోగ్యంగా. కాబట్టి మనం కూడా ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంది, మార్చుకోవడానికి అవకాశం ఉంది, అవగాహనకు అవకాశం ఉందండి. ఆ విషయం తెలుసుకోవాలంటే మనం ఏమి మొత్తం అంతా పాడైపోయాం. మనం తీసుకునేటువంటి ఆహారం అలా మిగతా దేశాలతో పోల్చుకుంటే మనమే బెటర్ గా ఉన్నాం. మనమే, అదే కరెక్ట్ సార్, మీరు వాస్తవంగా చెప్పారు. ఇంకా మన కూరగాయలు వాటన్నిటికీ కాస్త గుర్తింపు, గౌరవం ఉంది. వేరే దేశాల్లో హార్డ్ మీట్స్ తినే దేశాలు ఉంటాయి, రెడ్ మీట్ ఎక్కువ తినే దేశాలు కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. 20 సంవత్సరాల మోర్టాలిటీ డేటా అమెరికా వాళ్ళ డేటా తీసుకున్నట్లయితే భారతదేశం కన్నా ఎక్కువ మరణాల సంఖ్య వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర కాదు. వాళ్ళకన్నా మనం చాలా వెనకబడి ఉన్నాం, మన హాస్పిటల్స్ అయితేనేమి, వైద్య సదుపాయాలు అయితే. కానీ చివరికి మోర్టాలిటీ డేటా, మార్బిడిటీ డేటా తీసుకున్నట్లయితే 20 సంవత్సరాలు అమెరికాది, ఇండియాది పోల్చుకున్నట్లయితే మనమేమి వాళ్ళతో పోల్చుకుని బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఆరోగ్యంగానే ఉన్నాం మనం. కాకపోతే రాబోయే కాలంలో మన ఒబేసిటీ పెరుగుతోంది, డయాబెటీస్ పెరుగుతోంది, గుండె జబ్బులు పెరుగుతాయి. ఆ
ఆ సమస్యలు మనకు ఉన్నాయనే విషయం మనకు తెలుసు. Right. అవగాహన నేర్చుకుని దానికి కావాల్సినటువంటి పద్ధతులు మార్చుకున్నట్లయితే మార్చుకోవడానికి అవకాశం ఉంది, మనకు అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు కూరగాయలు అవుతానే, పళ్ళు అయితేనే, మనం వాడినంత కూరగాయలు, పళ్ళు, ఆహార పదార్థాలు మిగతా దేశాల్లో లేవు. కాబట్టి మనం చాలా మనకు అదృష్టవశాత్తు మనకు చాలా అవకాశం ఉంది మార్చుకోవటానికి. సార్, డాక్టర్ పివి రావు గారు, 100 ఏళ్ళు బతకడం ఎలా అని ఎవరైనా అడిగితే ఒక అమాయకమైన ప్రశ్న. 100 ఏళ్ళు అంటే సుదీర్ఘకాలం. మీరు ఏం చెప్తారు సార్ దానికి? ఒక విరుగుడికి అంటే ఈ 3-4 సూత్రాలు పాటిస్తే, ఉదాహరణకి నన్ను అడిగితే సార్, మా ఇంట్లో మా తాతగారు ఆయన శాకాహారిగా బతికారు. ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, మధ్యలో ఏం ఉండదు. ఇలా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఆయన టీ, కాఫీ ఇంకా అసలు అక్కడి నుంచి డైవర్ట్ అవ్వరు, ఎంత టెంప్ట్ చేసినా కూడా. ఆయన డిసిప్లిన్ అది. సో మీరేమంటారు, ఏమిటి సార్ మనకి మూలం? అంటే మనిషి చనిపోవడానికి, కణాలన్నీ కూడా చనిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వాపు ప్రక్రియ అంట, ఇన్ఫ్లమేషన్. అబ్బా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనమాట. మన శరీరం అనేది మనకి జన్యుపరంగానే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత కణాలన్నీ కూడా వాపు, ఇన్ఫ్లమేషన్ వచ్చి, ఆ ఇన్ఫ్లమేషన్ తర్వాత వాటి యొక్క జరుగుతున్నటువంటి జీవక్రియలు తగ్గిపోయి, అవి ఎండిపోయి, అవి మరణించడం అనేది సహజం. కాకపోతే దీన్ని ఆలస్యం చేయడానికి, మరణాలని ఆలస్యం చేయడానికి ఏం చేస్తామంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవాలి. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే క్రమశిక్షణ పాటించినట్లయితే వాపు ప్రక్రియను క్రమశిక్షణ అంటే ఒకటే సమయానికి నిద్ర లేవడం, ఒకటే సమయానికి పడుకోవడం, ఒకటే సమయంలో తినటం, తినే ఆహార పదార్థం కూడా ప్రతిరోజు ఒకలాగానే ఉండేటట్టు తినటం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు తర్వాత ఎప్పుడు కూడా నిండుగా తినకుండా సగం సగం ఆహారం తీసుకోవటం, ఇవన్నీ చేసినట్లయితే క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ని మనం తగ్గించుకోగలుగుతాం. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవంలో ఉన్నటువంటి ప్రతి కణాన్ని కూడా మనం ఎండిపోకుండా, అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల వాపు ప్రక్రియ జరగకుండా ఆపాలంటే క్రానిక్. ఇప్పుడు అందుకని రాబోయే కాలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అని చెప్పి ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. మనం తీసుకున్నటువంటి ఆహారంలో కూడా ఏది మన శరీరానికి వాపు ప్రక్రియ ఎక్కువగా కలిగిస్తుంది, ఏది కలిగించదు అనే దాని మీద ఇక రాబోయే కాలం ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అని మాట్లాడుతున్నారు ఆల్రెడీ. సో అలాంటి ఆహారంలో దేని వల్ల మనకి నష్టం కలుగుతుంది, దేని వల్ల శరీరం తొందరగా పాడవుతుంది, శరీరం అంటే నేను చెప్పేది కణాలు అనమాట, లోపల కణాలు ఎంత తొందరగా పాడవుతున్నాయి అనే విషయం మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ పరిశోధనలో మనం వాటిని పాటించినట్లయితే 100 ఏళ్ళు కాకపోయినా ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇప్పుడు జీవన ఆయుర్దాయం ఎలాగో పెరుగుతోంది, మరింతగా పెరిగేటువంటి అవకాశం. డ్రిప్పులు పెట్టేసుకుంటున్నారు కదా సార్ అందరూ. అది ఎన్ఎస్ఐ ఏదో దాని అలా హఠాత్ అది అలాగా తాత్కాలికంగా ఇవాళకి వాళ్ళే చర్మం మీద ముడతలు పోవాలి, ఇవాళకి వాళ్ళే చర్మం తెల్లగా అయిపోవాలి, ఇవాళకి వాళ్ళే అలా చేయకూడదు. కానీ కొంచెం సక్రమంగా పద్ధతులు పాటించినట్లయితే అదే ఉపయోగం అయితే ఉంటుంది. డాక్టర్ పివి రావు గారు, ఇప్పుడు అడగబోతున్న ప్రశ్న, అందరూ చక్కెరని విలన్ లా చేసేసారు. ఎలాగైతే బియ్యం మామూలు మన సోనా మసూరి బియ్యం విలన్ అయిపోయిందో, మన జీవితంలో చక్కెర చూస్తే విషం చూసినట్టు చూస్తున్నాం. చక్కెర ఉదాహరణకి మనకి సోడా కార్బొనేటెడ్ బెవరేజెస్ లో కూడా దాని శాతం ఎంత, దీనిపై అసలు ఎన్ని వీడియోలు చూశాను నేను కూడా, ఎంత మందితో మాట్లాడాను. ఇదిగో చక్కెర తీసుకొచ్చాను సార్. శుభకార్యం జరిగితే మన ఇంట్లో మీఠా కరోన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళ పెళ్లిలో కూడా వాళ్ళు స్వీట్ తినలేని పరిస్థితికి చేరిపోయారు సార్. మనం షుగర్ జబ్బు అనే దానికి మనం తినే షుగర్కి సంబంధం లేదు. ఇది కేన్ షుగర్, ఇది చక్కెరలోంచి వచ్చిన షుగరు. ఇలాగే మనం ఇప్పుడు ఇందాక మీరు పానీయాల గురించి చెప్పి అడిగారు కదా, బెవరేజెస్ లో వచ్చేదంతా కూడా కార్న్ షుగర్ అంటాం, ఫ్రక్టోజ్ షుగర్, హై కార్న్ ఫ్రక్టోజ్ సిరప్ అంటాం అనమాట. అంటే కోకోకోలా ఇలాంటి వాటిలో వాడేవి. అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ చక్కెరలో ఉన్నటువంటి షుగర్ ఇవన్నీ రక్తంలో గ్లూకోజ్ని పెంచుతాయి. కానీ రక్తంలో గ్లూకోజ్ వేరు, మనం తినేటువంటి ఆహారంలో ఉన్నటువంటి షుగర్లు వేరు. ప్రతిదాన్ని రక్తంలో ఇప్పుడు నేను షుగర్ తీసుకోగానే వెంటనే నోట్లోనే కరిగిపోయి రక్తంలోకి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. మనం తీసుకున్నటువంటి షుగర్ మీరు ఒక 10 గ్రాములు తిన్నారా, 20 గ్రాములు తిన్నా కూడా అది లోపల లివర్లోంచి, అంటే కాలేయంలోంచి దానికి సరిపోయిన పరిమాణంలో గ్లూకోజ్ని విడుదల చేస్తుంది. అంతేగాని మీరు నోట్లో తీసుకున్నటువంటి గ్లూకోజ్ మొత్తం కరిగిపోయి ఈసోఫాగస్ ద్వారా చిన్న ప్రేవుల్లోకి వెళ్ళి పెద్ద ప్రేవుల్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళడానికి 6 గంటలు పడుతుంది. కాబట్టి మీరు తీసుకున్నటువంటి షుగర్కి మీ రక్తంలో ఉన్నటువంటి షుగర్కి సంబంధం లేదు. కానీ అందుకే గంట తర్వాత 2 గంటల తర్వాత రక్త పరీక్ష చేయమంటాం అనమాట. తిన్న తర్వాత వెంటనే రక్త పరీక్ష చేస్తే మీరు తిన్న ఆహారంలోని పిండి పదార్థం యొక్క ప్రభావం మీకు రక్తంలో తెలియదు. 2 గంటలైనా మినిమం ఉండాలి, 6 గంటలు కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. కాబట్టి ప్రతిదాన్ని నేను తిన్నాను కాబట్టి నా రక్తంలో షుగర్ పెరిగిపోయింది, ఇప్పుడు CGMSలు వచ్చి కాఫీ తాగి వెంటనే షుగర్ ఎంత పెరిగిందని చూసుకుంటున్నాం కదా, పెరుగుతుంది. కానీ అది మీరు తిన్న షుగర్ కాదు, మీరు నోట్లో వేసుకున్న షుగర్కి సరి సమానమైన పాళ్ళల్లో గ్లైకోజ్
గ్లూకోజన్ ని పరగలగొట్టి కాలేయంలోంచి గ్లూకోజ్ రిలీజ్ చేస్తాం. ఓహో. వీడు ఎలాగో తినబోతున్నాడు, తిన్న గ్లూకోజ్ మనకు వస్తుంది కాబట్టి అది మనకి అధికం కాకుండా ఉండడానికి మన లోపల స్టోర్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ ని అది రిలీజ్ చేస్తుంది అనమాట. అలా ఆలోచించుకోవాలి, ప్రతిదాన్ని కూడా డైరెక్ట్ గా ఆలోచించకూడదు, ప్రతిదానికి ఇండైరెక్ట్ గా ఆలోచించాలి. మీరు తిన్న అలాగే ఇప్పుడు మీరు షుగర్ ఒక 10 గ్రాముల షుగర్ తింటే ఎంత షుగర్ పెరుగుతుందో, సిగరెట్ తాగినా అంత షుగర్ పెరుగుతుంది. అంతే కదా. మరి అందులో షుగర్ లేదు కదా. ఇప్పుడు ఈ పాన్ పరాగులు తింటున్నారు, ఈ మసాలా పాన్ పరాగులు, అవి నోట్లో వేసుకున్నా షుగర్ పెరుగుతుంది, దాంట్లో షుగర్ లేదు కదా. అలాగే వేడి నీళ్లు తాగినా షుగర్ పెరుగుతుంది, వేడి నీళ్లు తాగితే పెరుగుతుంది, చన్నీళ్ళు తాగినా పెరుగుతుంది. ఎందుకలా? అది లివర్ దాన్ని ఆలోచిస్తుంది. వీడు తీసుకునేటువంటి ఆహారాన్ని మనం జీర్ణం చేయడానికి, జీర్ణక్రియకి సరిపోయినటువంటి గ్లూకోజ్ మరి శక్తిని రిలీజ్ చేయాలి కాబట్టి గ్లూకోజ్ రిలీజ్ చేస్తుందని లివర్ చాలా తెలివైన అవయవం శరీరంలో కాలేయం. మీరు చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని అది ఊహిస్తుంది కూడా. మీరు తినకపోయినా మీ దగ్గర స్వీట్ వాసన వచ్చింది అనుకోండి, వీడు తినబోతున్నాడులే అని చెప్పి అది లోపల గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది. అది అలా వాసన వచ్చినా కూడా, మీరు తీపి వాసన వచ్చినా కూడా మీకు అక్కడ కాలేయంలో గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఇంట్లో అత్తగారులాగే. సార్ చెప్పండి సార్. కాబట్టి అంత తొందరగా మనం ప్రతిదాన్ని మనం తీసుకున్నటువంటి ఆహారంతో పోల్చకుండా చేసుకోవాలి. గ్లూకోజ్ అనేది అది విష పదార్థం కాదు. ఇప్పుడు క్రియాటినిన్, యూరియా, యూరిక్ యాసిడ్ వాటిని విష పదార్థాలుగా చెప్పుకుంటాం, ఎందుకంటే మలిన పదార్థాలు అనమాట అవన్నీ. ఇది విష పదార్థం కాదు గ్లూకోజ్. మన శరీరంలో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి, ప్రపంచంలోనే అది మనం ఏ జంతువుని తీసుకున్న, ఇప్పుడు ఆవు, గేదె అవి గడ్డి తింటాయి, దాన్ని కూడా గ్లూకోజ్ గా మార్చాల్సిందే శరీరం, అంతేగాని దాన్ని వేరే రూపంలో వాడలేదు. మీరు మాంసం, మరి సింహాలు, పులులు మాంసమే తింటాయి, దాన్ని కూడా గ్లూకోజ్ గా మార్చుకోవాలి, అంతేగాని ఆ ప్రోటీన్ ని డైరెక్ట్ గా అదేమి శక్తి రూపంలో. జంతువులకు డయాబెటీస్ వస్తుందా సార్? అన్ని జంతువులకి మనకి యానిమల్ డయాబెటీస్ అనేది మనకు అసలు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానం అంతా కూడా మనకి వెటనరీ సైన్సెస్ నుంచి వచ్చింది. ప్రయోగాలని వాటి మీద ప్రయోగాలని వాళ్ళ ద్వారానే మనకి ఎంతో సైన్స్ అభిప్రాయం వచ్చింది అనమాట. ఈ పాయింట్ చాలా బాగుంది సార్. జంతువులు అంటే సింహం, పులి లాంటి జంతువులు కేవలం మాంసకృతులే తింటాయి, కానీ వాటికి కూడా డయాబెటీస్ వచ్చే పరిస్థితులు వస్తాయి. అంటే డయాబెటీస్ ఇస్ నాట్ ద ఫుడ్ అలోన్, ఇట్ ఈస్ ద వే యువర్ బాడీ ఇస్ ప్రాసెసింగ్ ద ఫుడ్. కరెక్ట్ అండి, మీరు బాగా చెప్పారు. కరెక్ట్. అది అంటే మరి సార్ దీనికి ఎండోక్రైన్ డిసెప్టివ్ కెమికల్స్ అని ఇప్పుడు చాలా వింటున్నాము. అవన్నీ కూడా ఏవో ప్లాస్టిక్ పీల్చేస్తే, ఇంకేదో లిప్స్టిక్ రాసేసుకుంటే, ఇవన్నీ చేసుకుంటే కూడా మనకి ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతిని మనకి ప్రొడ్యూస్ చేయాల్సిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెట్ అయ్యి అంటున్నారు సార్. వాస్తవం ఇదంతా? కరెక్ట్ అండి, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఇవాళ మనం ఎంతసేపు మనం ఏదో ఆహార నియమాలు పాటించట్లేదు, జంక్ ఫుడ్ తింటున్నారు, శారీరక శ్రమ తగ్గిపోయిందని ప్రతిదాన్ని అలాంటి తెలిసిన విషయాలు అంటే నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తున్నాం కానీ అన్నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని మీరు ఏదైతే చెప్పారో అవన్నీ ఏంటంటే ఇవాళ పొల్యూషన్, విష పదార్థాలు, వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం, రేడియో ధార్మిక శక్తి కూడా కాలుష్యమే. మరి ఇన్ని రకాల కాలుష్యాలు, ప్లాస్టిక్, ఇందాక నానో ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్, మనం తాగేటువంటి మంచినీళ్ళల్లో, మన శరీరంలో ఇవాళ తల్లి పాలల్లో కూడా ప్లాస్టిక్ ని బయట తీస్తున్నారు. అంటే మన గుండె కవాటాల్లో, జబ్బుల్లో కూడా అందులో ఉన్నటువంటి పదార్థాల్లో నానో ప్లాస్టిక్స్, మైక్రో ప్లాస్టిక్స్ కనిపిస్తున్నాయి. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలోని ప్లాస్టిక్ అంతా కూడా శరీరంలో ఎండోక్రైన్ డిస్రప్టర్స్, థైరాయిడ్ జబ్బులకు ముఖ్యంగా. ఇప్పుడు ప్లాస్టిక్ పరిశ్రమ ఎక్కువగా ఉన్నటువంటి కార్మికులలో థైరాయిడ్ జబ్బులు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ పుట్టబోయే బిడ్డలకు కూడా థైరాయిడ్ జబ్బులు ఎక్కువ వస్తాయి. గాలిలో ప్లాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ కాలుస్తారు కదా, అదంతా గాలిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం అనమాట. ఎండోక్రైన్ డిస్రప్టర్స్ లో ముఖ్యంగా మాకు వచ్చే జబ్బులు డయాబెటీస్, ఊబకాయం, అంటే ఒబిసిటీ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్ లేకపోయినా కూడా ప్లాస్టిక్ లోనైన విష పదార్థాలు, ఆర్గనోఫాస్ఫరస్, క్రిమి సంహారక మందులు, అప్పుడు అవుతారా సార్? అలా అవుతారండి ఒబిసిటీ. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ కదా ఒబిసిటీ అంటే. ఒబిసిటీ అని ఒబిసిటైటిస్ అంటాం దాన్ని. అది కూడా ఒక రకమైనటువంటి వాపు ప్రక్రియ. కణాలు లోపల ఉన్నటువంటి ఎడిపోసైట్స్, మన ఫ్యాట్ కణాలు ఏదైతున్నాయో లావెక్కుతున్నాయి అనమాట. లావెక్కడానికి కారణం ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ప్రక్రియ. అంటే అది మన ఎండోక్రైన్ డిస్టర్బెన్స్ వలన ఊబకాయం వస్తుంది. సో మరి వాపుకి విరుగుడు ఏమిటి అంటే అవన్నీ ఆపడం ఒకటి, బట్ ఇంకేం చేయొచ్చు మనం మన లైఫ్ స్టైల్లో? ఇప్పుడు పసుపు వేసుకుని టీ తాగి ఇలాంటివన్నీ చెప్తున్నాం కదా సార్, సినిమన్ టీ, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే 1% తక్కువ
మంచి ప్రభావం కలిగిస్తాయి. అలా అని చెప్పి మనం రోజు పసుపుని కిలోలు తినలేం. ఏదో కొంచెం పసుపు వేసుకుంటాం, దానివల్ల ఏదో 0.1% ఉపయోగం కనిపించవచ్చు. యాంటీ ఇన్ఫ్లమేటరీగా మనం పసుపు ద్వారా కానీ, లేదా వాడు కాండిమెంట్స్ అండ్ స్పైసెస్ మనకు ఎన్నో దొరుకుతున్నాయి కదా భారతదేశంలో, ప్రపంచ దేశాలకు మించి మన భారతదేశంలోనే అన్ని దొరుకుతాయి కదా. వీటన్నిటికీ యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉన్నాయి. మన పసుపే కాదు, అన్నిటికీ ఉన్నాయి. కానీ మనం వాటికి గ్రాముల లెక్కలో తినలేం కదా, ఏదో కొంచెం తినగలం. కాబట్టి వాళ్ళు ఎండోక్రైన్ డిస్రప్టర్స్ విరుగుడు మన ఆహారంలో మార్పులు చేయటం వలన కాదు, ముఖ్యంగా కాలుష్యాన్ని తగ్గించు. కాబట్టి వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం ఈ మధ్యకాలంలో కోవిడ్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే, కోవిడ్లో వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గి డయాబెటీస్ మరణాలు 50,000 తగ్గిపోయినాయి. మళ్ళీ కోవిడ్ అయిపోయిన తర్వాత వాయు కాలుష్యం మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ 50,000 పెరిగిపోయినాయి. అంత కరెక్ట్గా మనం చెప్పగలిగాం అనమాట. 6,50,000 మంది మరణాల్లో 50,000 డైరెక్ట్గా వాయు కాలుష్యానికి సంబంధించినవని చెప్పగలుగుతున్నాం. వాయు కాలుష్యం అనేది అంత ముఖ్యం అనమాట. అలాగే ఎన్నో రకాల దానికి ఏం చేయలేం కదా సార్, ఏంటి అదే గాలి మార్చలేము, నీరు కూడా మనం ఏం చేయలేము. మనం తాగేటువంటి నీరులో చాలా కాలుష్యాలు ఉన్నాయి. ఆర్గనోఫాస్ఫరస్ క్రిమిసంహారక మందులు ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి తల్లిపాలల్లోనే క్రిమిసంహారక మందులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఆవులు కూడా ఇప్పుడు ప్లాస్టిక్ తినేసి ఆ ఆవులకి కూడా వెళ్ళిపోతున్నాయి సార్ ప్లాస్టిక్ క్రిములని కూడా. పాలల్లో కూడా నానో ప్లాస్టిక్స్ చూపించారు. మనం తాగేటువంటి ఆవు పాలల్లో కూడా నానో ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రక్త నాళాల్లో ఇరుక్కుంటాయి అన్నమాట. శరీరంలో రక్తనాళాల్లోకి ఇరుక్కుని రకరకాల జబ్బులకి లోనవుతున్నాయి. చాలా భయానకమైన పరిస్థితికి అయితే వచ్చాం సార్. అంటే ఆ చేతుల్లో ఉన్నదిలా ఏమిటంటే, కొంత భక్తున్న వాళ్ళు దైవభక్తి దేవుని పూజించుకుంటూ ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్త పడితే కొంత మేలు సార్. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సెమాగ్లూటైడ్ ఇవన్నీ కూడా GLP-1 ఈ మాడ్యులేటర్స్ అన్ని కూడా ఆర్ దే హెల్ప్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్ సార్? అపార్ట్ ఫ్రమ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కొంచెం తగ్గిస్తాయి, షుగర్ ఉన్న వాళ్ళకి రివర్స్ చేస్తున్నాయని చెప్తున్నారు. బరువు తగ్గించినట్లయితే, బరువు అంటే ఏంటంటే మన ఫ్యాట్ సెల్లే కదా, మన కొవ్వు కణాలు. అంతే, కొవ్వు కణాల యొక్క పరిమాణం, దాని వాల్యూమ్ తగ్గించినట్లయితే వాపు ప్రక్రియ కూడా తగ్గుతుంది. అలా వాపు ప్రక్రియ కలిగించేటువంటి సైటోకైన్స్ అంటాం అనమాట. ఆ ఎడిపోసైట్లు అని చెప్పి అవన్నీ కూడా కొవ్వులోంచే వస్తాయి. మొత్తం శరీరంలో ఉన్నటువంటి వాపు ప్రక్రియ కలిగించేటువంటి పదార్థాలన్నీ కూడా కొవ్వు కణాల్లోంచి వస్తాయి. కాబట్టి కొవ్వు కణాల పరిమాణం తగ్గినట్లయితే మనకు ఆ వాపు ప్రక్రియ కూడా తగ్గుతుంది. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఇవాళ ఇన్ఫ్లమేషన్. యాంటీ ఇన్ఫ్లమేషన్ మందులు అయినా సెమాగ్లూటైడ్ కూడా వాపు ప్రక్రియని అది డైరెక్ట్గా కొవ్వు కణాల యొక్క పరిమాణం తగ్గిస్తోంది, దాంట్లోంచి వచ్చేటువంటి సైటోకైన్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. కాబట్టి ఇలాగే అసలు ఇంకా చెప్పుకోవాలంటే, ఇప్పుడు మన కొలెస్ట్రాల్కి రకరకాల స్టాటిన్లు వాడుతున్నాం కదా, ఈ స్టాటిన్లు కూడా ఆ కొవ్వు పదార్థాన్ని తగ్గించడం వలన వాపు ప్రక్రియ తగ్గుతుంది. స్టాటిన్లు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా, మనం అసలు రక్తంలో కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్నా కూడా స్టాటిన్లు ఇస్తున్నారు వాళ్ళ మందులు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో వాపు ప్రక్రియ తగ్గించడం అనేది ముఖ్య ఉద్దేశం. వాస్తవం సార్, వాస్తవం. సో ఫైనలీ డాక్టర్ పివి రావు గారు, మీరు 40 ఏళ్ల ప్రస్థానం, మీకు స్ట్రెస్ ఉంటుంటుంది కానీ మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వ్యక్తిలా అనిపించట్లేదు. చాలా నిదానంగా మీ జీవితాన్ని నడిపించారు. మీరేంటి సార్, పూరీ కూర, మంచి మసాలా దోశ నెయ్యేసి ఇలాంటివన్నీ తినేస్తారా? మీకు ఇంత జ్ఞానం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడతారా? డాక్టర్లు చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. నేను డాక్టర్లు ముఖ్యంగా మన వాళ్ళ తీసుకున్నట్లయితే తెలంగాణ డాక్టర్ల మీద మేము ఈ మధ్య ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున మేమంతా కొన్ని పరిశోధనలు చేస్తున్నాం అనమాట. డాక్టర్లు నిర్లక్ష్యం ఎక్కువ. డాక్టర్లు తెలియదండి. ఎండోక్రైనాలజీ డాక్టర్లకు అన్నీ తెలుసు, కానీ మీరు బయట చూసినట్లయితే ఎండోక్రైనాలజీ డాక్టర్లు లావుగా ఉంటారు. వాళ్ళకి కాబట్టి అన్నీ తెలిసినా కూడా మనం నేర్చుకుని మన అవగాహన ఉన్నదాన్ని మనం పాటించటం అనేది మనిషి యొక్క వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి ఉంటుంది. అంతే. కాబట్టి తెలిసినంత మాత్రాన మనం అన్ని. అంటే మీరు 3 పూట్ల సార్, 2 పూట్ల, లేకపోతే ఇవాళ అంటే భోజనం ఇప్పుడు 1 మీల్ a day ఓమాడ్ అని వచ్చేసింది, అన్ని వినడానికి భలే కొత్తగా భలే ఉంటున్నాయి. అవును. సో మీరేమన్నా అలాంటి పాటిస్తారా? మీరు వ్యాయామం చేస్తారా? అంటే నేను వ్యాయామం అనేది చాలా తక్కువ. చాలా మంది చేస్తున్నారు, డాక్టర్లు అందరూ వ్యాయామాలు చేస్తారు, కానీ నేనైతే చాలా తక్కువ. ఒకప్పుడు చిన్నప్పుడు చేసేవాళ్ళం, దాని ప్రభావం ఇంకా బతికున్నా అని చెప్పుకుంటాను. నేను చిన్నప్పుడు చేశాను కాబట్టి అని. ఆహార విషయంలో మాత్రం నాకు వేరే అలవాట్లు ఉన్నాయి. నా అలవాట్లు వేరే. నేను ముఖ్యంగా తినేదంతా కాయగూరలు, పళ్ళే ఎక్కువ తింటాను.
నా అలవాట్లు వేరే, నా అలవాట్ల గురించి పెద్దగా చర్చించను. కానీ ఎవరి అలవాట్లు వాళ్ళు వాళ్ళ అవకాశాన్ని బట్టి మనం ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంటే మరి మధ్యాహ్నం పూట వండుకుని తినడం కష్టమే కదా. కాబట్టి అందరూ కూడా డాక్టర్లు అందరూ కూడా 2 పూటలే తింటారు, ఇంకా అంతకన్నా తినలేరు. కొంతమంది అయితే ఉదయం తొందరగా వెళ్ళిపోతూ అసలు ఏమి తినకుండా వెళ్ళిపోయి మధ్యాహ్నం కాఫీ కూడా తాగకుండా సాయంత్రం 1 పూటే తింటారు. ఇలా అవకాశాన్ని బట్టి వాళ్ళ అలవాట్లు మారుతున్నాయి. ఇది మంచిది అది మంచిది కాదని చెప్పడానికి లేదు. వాళ్ళ జన్యుపరంగా వాళ్ళ శరీరానికి ఏది సరిపోయిందో అది సరి. కానీ ఏ మాట కామాట చెప్పాలంటే సార్, ఇప్పుడు బాగా ట్రిమ్గా మెయింటైన్ చేస్తున్న వ్యక్తులు, డాక్టర్లు కావచ్చు, ఇతరులు కావచ్చు, 60 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు వచ్చి యంగా కనిపించే ప్రయత్నం చేస్తారు, కానీ మొహం కళ తప్పుతుంది సార్ అందరిది. అంటే ఒకలాంటి నిర్జీవంగా జీవితం అసలు ఎందుకు బతుకుతున్నాం అని అంటే ఆ టైపు అంత డైట్ చేయడం కూడా అది ఒక భారమే అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే ఒజంపిక్ ఫేసిస్ అని సెమాగ్లూటైడ్ మీద వాడే వాళ్ళకి ఆ శరీరం అంతా కూడా వదిలేపోయి వేలాడుతూ ఉంటుంది చర్మం అని చెప్పి అని చెప్తారు. కరెక్టే, కానీ బరువు తగ్గడం అనేది ముఖ్యమే అమ్మ, చెయ్యాలి. కాకపోతే హఠాత్తుగా 1 నెలలోనూ 2 నెలల్లో కాకుండా సంవత్సరాల తరబడి అలవాట్లు మార్చుకుంటూ, ఆహారంలో ముఖ్యంగా నూనె పదార్థాలు తగ్గించుకుంటూ, ఆహారంలో కాయగూరలు నూనె లేకుండా కాయగూరలు వండించుకునేటువంటి పద్ధతులు నేర్చుకుంటూ, ఉప్పు కూడా తగ్గించుకోవాలి. చాలా ముఖ్యం. ఉప్పు అనేది 1 గ్రాము 2 గ్రాములు ఉప్పు. ఇప్పుడు షుగర్ గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, ఒక 10 గ్రాములు 20 గ్రాములు షుగర్తో, 20 గ్రాములు కాదు, 50-100 గ్రాముల షుగర్తో వచ్చేటువంటి చెడు ప్రభావం 2 గ్రాముల ఉప్పుతో వస్తుంది. మీకు ఉప్పు తగ్గిస్తే షుగర్ తగ్గుతుంది అని చెప్పడం వినటానికి ఏదో విత్తనంగా ఉంటుంది, కానీ ఉప్పు తగ్గిస్తే షుగర్ తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అనడానికి మాకు చాలా లోపల శాస్త్ర పరిశోధనలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రక్తంలో గ్లూకోజ్ తగ్గించడానికి ఒక్క షుగర్ మాత్రమే తగ్గించేసి మిగతా అన్ని తీసుకుంటే కాదు, ఉప్పు కూడా తగ్గించాలి. నేను చెప్తాను, కారం, ఉప్పు, పులుపు, వేపుడు, మసాలా అని చెప్తాను. 5 తీపి వలన వచ్చే నష్టం కన్నా వీటి వలన వచ్చే నష్టం ఎక్కువ అనమాట. కాబట్టి అన్నీ తగ్గించుకోవాలి. కారం, ఉప్పు, పులుపు, వేపుడు, మసాలా ఇలా చెప్తాం మేము అందరికి. కాబట్టి ఏదో తీపి షుగర్ మానేసి అన్నం మానేసి బెల్లం అసలు తీపి లేకుండా తింటే వచ్చేటువంటి ఉపయోగాలు ఏమి ఉండవు. మిగతా కూడా తగ్గించుకోవాలి. చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ పివి రావు గారు. ఈ షుగర్తో మనం భయపడుతున్నాం, కానీ ఉప్పు పులుపు శుభ్రంగా తిని ఆ తిన్నాం కాబట్టి బాగా అరిగిపోతుందని ఎవరో చెప్పగా విని అది ఎక్కువగా తినేసి అరిగిపోయింది కాబట్టి మనకు ఆ ఫ్యాట్ అసలు స్టోర్ కాదని చెప్పి భావించి ఇలా చాలా తప్పులు చేస్తున్నారు సార్ లైఫ్ స్టైల్లో. కానీ మీరు ఎంత యువర్ సచ్ అన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ సార్. తప్పకుండా మేము మిమ్మల్ని మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్కి సరైన ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు అన్ని ఎక్స్ట్రీమ్స్ వచ్చేసాయి సార్, ఆ ఎక్స్ట్రీమ్స్ పక్కన పెట్టి మోడరేట్ అండ్ హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కోసం అడుగులు వేద్దాం. మీ నుంచి మేము మరింత సమాచారం తెలుసుకుంటాం ఎప్పటికప్పుడు. సో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం, మీరు అనుమతి ఇవ్వాలి మాకు. తప్పకుండా. డాక్టర్ పివి రావు గారు, వీఆర్ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్. నమస్కారం సార్. నమస్తే.